బైబిల్ నాకు అర్థం కావాలంటే నా లైఫ్ అందులో ఉంది, నా జీవితం దానితో ముడిపడి ఉంది, నా ఆరిజిన్ నాకు తెలుస్తుంది, నా భవిష్యత్, నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలుస్తుంది, నేనేంటో నాకు అర్థమవుద్ది. నా లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ నా తండ్రి అయిన దేవునితో నేను డిస్కషన్ చేయగలను. అది బైబిల్. అలాంటి దృక్కోణంతో మనం బైబిల్ చదివితే ఈ అమ్మాయి జీవితం అలా మన కళ్ళ ముందుకు వస్తుంది. రావడం ఏంటి, ఆ బైబిల్ మీరు ఆ సందర్భం చదువుతుంటే మీ గదిలో ఆ అమ్మాయి తిరుగుతున్నట్టే ఉంటుంది. అట్లా చదవాలి బైబిల్ని, అట్లా మనం ధ్యానించాలి బైబిల్ని. ఆ బైబిల్ మనం ఆ సందర్భం చదువుతున్నప్పుడు మీరు బాగా వినండి. ఆ సందర్భంలో 12 సంవత్సరాల నుండి ఆ అమ్మాయికి రక్తస్రావం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎందుకు అక్కడ లెక్కనంతా మేజర్గా మెన్షన్ చేసి అంత హైలైట్ ఎందుకు చేస్తున్నాడు అసలు మార్కు లేదా లూకా లేదా మత్తయి గారు? ఎందుకు ఆ ఫిగర్ను వాడుతున్నారు? అసలు ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. ఆమెను గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు అనేక మంది వైద్యుల దగ్గర తిరిగింది, అయినను తన రోగం కుదుటి పడలేదు. అరే, ఒక స్త్రీ వచ్చింది, రక్తస్రావంతో బాధపడుతుంది, యేసుని తాకింది, స్వస్థత పొందింది, వెళ్ళిపోయింది, అయిపోయింది స్టోరీ. అట్లా చెప్పొచ్చు కదా. అట్లా చెప్పట్లా. ఎందుకు దాన్ని నొక్కి 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 గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఖ్యతో సహా ఇచ్చారో మనకు తెలియాలంటే ఒక్కసారి మనం అక్కడికి జర్నీ చేయాలి. వెళ్ళామా? టికెట్లు ఏం అవసరం లేదు, నాతో వచ్చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంగత పడెను. సందర్భం చూడండి ఎలా ఉందో. ఒక రక్తస్రావం చేత బాధపడుతున్న అమ్మాయి నెల అవుద్ది, 2 నెలలకు అవుద్ది, 3 నెలలకు అవుద్ది, నెలలు అయిపోయాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ బ్లీడింగ్ ఆగట్లా. తనలోనున్న శక్తి అంతా కోల్పోతుంది, తన ఎనర్జీ అంతా రోజు రోజు సంకటపడిపోతుంది. అలాంటి టైంలో వైద్యుల చుట్టూ తిరిగింది, మెడిసిన్ వాడింది, ఏమేమి వాడితే తనకి ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలో అన్నీ వాడేసింది, కానీ తగ్గట్లా. తన దగ్గరున్న ఆస్తి అంతా ఖర్చు చేసింది ఆ వ్యాధి కొరకు, అయినా తగ్గట్లా. అక్కడ ఎన్ని సంవత్సరాలు అయ్యి అంటే 12 సంవత్సరాలు. పైన ఒక సందర్భం జరుగుద్ది, ఏంటో తెలుసు. యాయిరు కుమార్తె 12 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె, ఆ కుమార్తె చనిపోయింది. ఆ కుమార్తె వయసు ఎంతో, ఈ కుమార్తె యొక్క రోగం వయసు కూడా అంతే. ఓరు నాయనో అనట్లేదు. ఆ కుమార్తె పుట్టి 12 ఏళ్ల కూతురు ఎంత వయసులో ఉంటుందో, ఆ అమ్మాయికి ఎంత వయసు ఉందో, ఈ అమ్మాయి రోగానికి కూడా అంతే వయసు ఉంది. అక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆమె చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అనడానికి మరొక ఎత్తు ఏంటో తెలుసా? రక్తస్రావమే కాదు, వెలివేయడం. బాగా వినాలి. వెలివేసేస్తారు. మోజెస్లా చాలాసార్లు మనం లేవి కంఠం చదువుతాం, మనకు అర్థం కాదు. విడిగా ఉండాలి, నెలసరి జరిగినప్పుడు అమ్మాయిని దూరంగా పెట్టాలి, ఆమె కూర్చున్న పరుపులు కానీ, ఆమె నిద్రపోయిన మంచము కానీ, ఆమె వాడిన వస్త్రములు కానీ, ఆమె తాకినా అది అశుద్ధం అన్న ఆజ్ఞలు మోసే ధర్మశాస్త్రంలో మనం పలకరిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఆ సందర్భం. ఎందుకు ఇట్టి సంగతులు కూడా దేవుడు బైబిల్లో మెన్షన్ చేశాడు. ఏదో ఉంది అక్కడ. ఈ అమ్మాయి ఎంత ఫీల్ అయిందో తెలుసా? మోసే ధర్మశాస్త్రం మీద మీకు కనీసపు అవగాహన ఉంటే
మోసే రాసిన రాజ్యాంగపు గ్రంథాలు 5 అయితే ఆ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ లేవీకాండం అయితే ఆ లేవీకాండంలో ఫైనల్ సెక్షన్ 15వ అధ్యాయం అయితే ఆ 15వ అధ్యాయంలో ఈ లిస్ట్ అంతా లేవనెత్తుతాడు. ఒక అమ్మాయి కడగా ఉన్నప్పుడు, ఒక స్త్రీ నెలసరి జరుగుతున్నప్పుడు జరిగితే ఇంకేంటి, ఆ అమ్మాయిని ముట్టినవాడు కూడా అపవిత్రుడు, ఆ అమ్మాయి అపవిత్రురాలు. దేవుని పిల్లలైన వాడు వీరికిని రక్తస్రావం జరిగితే అపవిత్రత. మోసే అన్నాడది, యూదులు బలముగా నమ్మేదది. రక్తస్రావం జరిగిన స్త్రీని ఎవరు ముట్టకూడదు. తన కూర్చున్న స్థలము కానీ, తన నిద్రపోయిన స్థలము కానీ, తన ముట్టుకున్న వస్తువులు కానీ ఆ నెలసరి గడిచిపోయేంత వరకు మరలా ఆవిడ పవిత్రురాలు అవ్వదు. ఆమెనెవరూ తాకకూడదు. ఇది సిన్. ఇది నెలలో ఒక వారం జరిగితే మరొక వారంలో తన శుద్ధురాలైపోద్ది. తర్వాత మరలా తన ఫ్యామిలీతో కలవచ్చు, అప్పటి వరకు విడిగా ఉండొచ్చు. అదే సంవత్సరాలు జరిగితే ఇదే కార్యము వారం కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 12 సంవత్సరాల నుండి తననెవరు ముట్టరు, తననెక్కడా కూర్చోనివ్వరు, తననెక్కడా నిద్రపోనివ్వరు, తననెక్కడ ఎవ్వరూ ఎదుర్కోరు. చిచి అంటారు. ఇలాంటి క్షోభ అనుభవిస్తుందండి ఆ అమ్మాయి. ఎక్కడుంది ఈ జీవో? చూద్దాం ఒకసారి లేవికాండం 15వ అధ్యాయం. లేవికాండం 15వ అధ్యాయం 19వ వచనం నుండి, స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవాలి. ఇది మంత్లీ. ఆమెను ముట్టి వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులవుతారు. వారిని తాకిన వారు తెలుసో తెలియకో, ఆమె డేట్లో ఉందన్న సంగతి తెలియక తాకిన వాడు కూడా ఏమవుతాడు? అపవిత్రుడు అవుతాడట. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనెనో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతి వాడును తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దానిని ముట్టు ప్రతి వాడును తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైండును. ఒకవేళ వివాహిత అయితే, 2 భార్య భర్తలైతే అది ఆమె పురుషుని మీదనైనను పరుపు మీద అయినను ఆమె కూర్చుండు దేని మీదైనను ఉండిన ఎడల ఆమెను ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడైండును. వీరు దంపతులైతే ఒకడు ఆమెతో శయనించుచుండగా వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రగును. ఇప్పుడు బాగా చదవండి. ఒక స్త్రీ కడగా ఉండు కాలము ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు శ్రమించినను ఆమె కడగా ఉండు కాలము తర్వాత ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండును. అది వారమా, 2 వారాల, 3 వారాల, నెలల, 10 నెలల, 20, 30 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలైతే వస్తుందో అన్ని సంవత్సరాలు కడగానే ఉండాలి. ఒక్క విధముగా చూస్తే ఈ అమ్మాయి కొన్ని సంవత్సరాల నుండి ఒంటరిగా బ్రతుకుతుందండి. లోన్లీ లైఫ్. ఏమైందమ్మా నువ్వు అలా డల్గా ఉంటున్నావంటే చెప్పుకోగలదా ఆ విషయం? చెప్పుకునే పరిస్థితి అది చెప్పుకోలేదు. తన స్నేహితులతో పంచుకుంటే స్నేహితులు అంటారు, చెప్తే చెప్పే కానీ నన్ను ముట్టుకోవద్దే అంటాను. ఎవరికి చెప్పుకుంటుంది?
కన్నతల్లి ముట్టుకున్నా, కట్టుకున్నవాడు ముట్టుకున్నా, ఒకవేళ కట్టుకొనవాడు లేక సరదాగా స్నేహితులతో మాట్లాడడానికి వెళ్ళినా, తన వస్తువులకు తాకిన వారైనా అపవిత్రులైపోతే ఇంత ఎలివేత, ఇంత దూరం, ఇంత బరువు, ఇంత బలమైన ఆజ్ఞ నెత్తిన పడి ఆ అమ్మాయిని ఊరికి, ఇంటికి దూరముగా జరిపేస్తుంటే రోజు రోజు ఎంతకాలం భరించి చివరికి వైద్యుల దగ్గర తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి ఆస్తి అంతా పోగొట్టుకొని ఎటు పోవాలో తెలియక చివరికి మానసికంగా కుంగిపోయిందండి ఆవిడ. దెబ్బతినేసింది. ఎవరికి చెప్పుకోలేదు ఆ విషయం. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయి. అవి శరీర సంబంధమైనవి అవ్వచ్చు, లేదా నువ్వు చేసే పాపపు క్రియలు అవ్వచ్చు, లేదా నువ్వు చెప్పలేని ఏదో ఒక బలమైన కారణం అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితాలు ఉంటాయి. అలాంటి టైంలో మనం ఎవరికి చెప్పినా ప్రమాదమే. కానీ యేసుక్రీస్తు వారు అట్టి స్త్రీని ఎదుర్కొంటున్నాడు. మీరు ఆ చదివిన కాంటెక్స్ట్లో ఒక మాట పట్టుకోండి. ఆమెను ఎవడైనా తాకినా, లేదా ఆమె ఎవరినైనా తాకినా వాడేమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. యూదులు ఎంత నిష్ఠగా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఎంత నిష్ఠ అంటే